శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భగవద్భక్తులందరికీ నమస్సుమాంజలి. మనకి సెప్టెంబర్ 18 నుంచి అంటే పౌర్ణమి అయిపోయిన మరుసటి రోజు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు అంటే అమావాస్య వరకు మహాలయ పక్షాలు నడుస్తున్నాయి. ఈ మహాలయ పక్షాలు చాలా 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 ప్రశస్తమైనవి. ఎందుకు అంటే మన జీవితంలో మన కళ్ళ ముందు మన పెద్దవాళ్ళు మన వంశం ఎదగడానికి ఎంతో కష్టపడి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఎంతో శ్రమపడి మన జీవితాలను ఉద్ధరించడానికి వాళ్ళ రక్తాన్ని చెమటగా చిందించి ఎంతో సంపాదించి మన బిడ్డలు ఎంతో బాగుండాలి అనేసి మనవరాల కోసం కూడా ఎంతో ఆస్తులను కూడబెట్టి వంశం ఎదగాలని తపన పడి ఎంతో చేసి అభివృద్ధి చేస్తారు. వాళ్ళ వయసు అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే వాళ్ళు చేపట్టే కథ ఈరోజు మనం ఆస్తులు ఆనందంగా అనుభవిస్తున్నాము అనే కృతజ్ఞత లేకుండా కొంతమంది పోయిన వాళ్ళకి ఏం చేస్తాంలే, ఇక్కడ చేస్తే అక్కడ అందుతుందా అని అంటారు. కానీ అది అవాస్తవం. ఇక్కడ మనం చేసే ప్రతి కార్యము ఎక్కడ ఉన్నా వాళ్ళకు అందుతుంది. ఎలా అంటే ఇప్పుడు మన పిల్లలు ఎక్కడో చదువుకుంటున్నారు అమెరికాలో, ఇక్కడ మనం ఉన్నాము ఇండియాలో, మనం రూపీస్గా డబ్బుని పరిగణిస్తాము. అదే రూపీస్ని మనం అమెరికా తీసుకెళ్ళి డైరెక్ట్ వాడుకోలేము. అప్పుడు ఏం చేస్తాము, అమెరికాకు పంపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి డాలర్స్గా కన్వర్ట్ చేసుకొని రూపీని డాలర్స్గా కన్వర్ట్ చేసుకొని అక్కడ వాడుకుంటారు. ఇది కూడా అంతే. వైదిక ధర్మం ప్రకారము శాస్త్రం ప్రకారం మనం శ్రాద్ధ కర్మలు నిర్వహించినప్పుడు మన పితృదేవతలకు అది వసు రుద్ర ఆదిత్యులు, వీరు పితృదేవతలు. వీరు మన పితృదేవతలకు మన పితరులు ఎవరైతే ఉన్నారో వారు ఏ రూపంలో ఉంటే వారికి ఆ రూపంలో ఆ యొక్క శ్రాద్ధ కర్మల్ని వచ్చిన ఫలితాన్ని వారికి అందించడం జరుగుతుంది. అంటే భూమి మీద మనం చేసే శ్రాద్ధ కర్మలు మన పితృదేవతలు ఎక్కడున్నా వారికి అందించబడుతుంది అనేది మన ధర్మం ప్రకారం తెలియజేయబడుతుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఇంత చేసి వెళ్ళినటువంటి మన పెద్దల్ని గుర్తించుకొని వారు వెళ్ళిపోయిన తిథిని అనుసరించి ఈ మహాలయ పక్షాలలో ఆ తిథి అనుసారంగా శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు. ఒకవేళ తిథి తెలియకపోయినా ఈ మహాలయ అమావాస్య రోజు చేసుకోవచ్చు. ఈ మధ్యలో కూడా మంచి రోజు చూసుకొనేసి మీరు ఈ పితృకార్యాన్ని నిర్వహించినట్లయితే మీ వంశానికి ఎంతో ఆశీర్వాదం అందుతుంది. పితృదేవతలు ఎప్పుడైతే శాంతిస్తారో వారి యొక్క అనుగ్రహం మనకు లభించి మన జీవితంలో వచ్చే కష్ట నష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము. ప్రతి ఒక్కళ్ళు కూడా భూతయజ్ఞం చేయాలి. అట్లాగే ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మనిషిని ఆదరించి అన్నం పెట్టించగలగాలి. అలా చేస్తే మన కర్మలు ఎన్నో కాలిపోవడం జరుగుతుంది. అట్లాగే మనం తినేటప్పుడు కొంత పదార్థాన్ని భూమి మీద వేసినా కూడా చీమలకి ఉపయోగపడుతుంది. అట్లా భూతయజ్ఞం చేసిన వాళ్ళం అవుతాం. మన చుట్టూ ఉండే కాకులు, అట్లాగే ఆవులు, పశువులు ఎన్నో రూపాల్లో జీవులు తిరుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా కొంత పదార్థాన్ని భగవంతుడు మన ద్వారా వాటికి ప్రసాదిస్తాడు. కనుక మనం ఈ మహాలయ పక్షాలలో శ్రాద్ధ కర్మలు ఖచ్చితంగా శ్రద్ధతో నిర్వహించి మన పితృదేవతలు శాంతించేలా వారి యొక్క అనుగ్రహం మనకు కలిగేలా దేవతల్ని అనుగ్రహించమని వేడుకున్నట్లయితే మనందరికీ కూడా మంచి జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని అందరూ గ్రహించి చక్కగా నిర్వహించి మీ వంశంలో మంచి జరగాలని అందరినీ పితృదేవతల్ని ప్రార్థించండి. నమస్కారం.